భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే భారతమాత మహాహారతి ఈసారి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇవాళ నిర్వహించే మహాహారతి కార్యక్రమంలో భాగంగా నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో భారతమాత విగ్రహాన్ని కిషన్ రెడ్డి ప్రతిష్ఠించారు. వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులు పెద్ద ఎత్తున తరలివస్తారని, దేశభక్తి, జాతీయ భావన, భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో కూడిన నృత్య ప్రదర్శనలు ఉంటాయని కిషన్ రెడ్డి తెలిపారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ మహాహారతికి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ ప్రదర్శనలో 3000 మంది అమ్మాయిలు భరతమాత వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని వివరించారు. చివరిగా సప్తహారతి వైభవంగా దేశభక్తి పులకించే విధంగా ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రేపు భారత మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు, అదేవిధంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవిశంకర్ జీ, ఇంకా అనేక మంది ప్రముఖులు రేపు జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు 4:30కు మహాహారతి కార్యక్రమం సప్తహారతులు రేపు ప్రారంభమవుతాయి. ఆ సందర్భంగా ట్యాంక్ బండ్ లో మరి రకరకాల రంగులతో కూడినటువంటి టపాకాయలు కూడా ట్యాంక్ బండ్ లో కార్యక్రమం ఉంటుంది. కాబట్టి నేను జంట నగరాల ప్రజలను, పక్కల జిల్లాలో ఉన్నటువంటి ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, మీరు సకుటుంబంగా రావాల్సింది. దేశభక్తితో కూడినటువంటి కార్యక్రమాన్ని అందరూ తిలకించాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఇది దేశంలో మొదటిసారిగా భారతమాత మహారతి అద్భుతమైనటువంటి కార్యక్రమం మన భాగ్యనగరంలో జరుగుతూ ఉంది. స్వామి వివేకానంద గారు వారు ఎవరికైనా ముందు పూజించాలంటే రేపు భారత